12th వీక్ 4th డే ఈవినింగ్ వరకు ఉన్నటువంటి ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉందనేది మీకు ప్రూఫ్స్ తో సహా మీకు క్లియర్ గా చూపిస్తా. లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు. ఒకవేళ మీరు అంత చెప్పిన తర్వాత లైక్ చేస్తారంటే అప్పుడైనా చేయాలి, కానీ చాలా జెన్యున్ గా ట్రూగా ఏదైతే ఉందో అదే తీసుకొచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఒక 10 పోస్ట్లని, అంటే ఒక 10 మంచి టాప్ లో ఉన్నటువంటి ఒక 10 ఛానల్స్ తీసుకొచ్చి ఆ ఛానల్స్ లో ఎలాంటి ఓటింగ్ నడుస్తుంది యూట్యూబ్ ఛానల్స్ లో అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ కూడా చేయండి. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీరు ఛానల్ పేరు కూడా చెప్తా, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నా. ఎందుకు మన తమ్మునేల్ మీకు చూసే వచ్చారు కదా, నేను అది ఊరికినే ఏం పెట్టలేదు, అది మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తా కాబట్టి మీరు లైక్ చేయొచ్చు. ప్లీజ్ లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఏ మాత్రం ల్యాగ్ లేకుండా, మొత్తం సుత్తి లేకుండా డైరెక్ట్ అసలు ఓటింగ్ గురించి మాట్లాడేస్తా. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మొత్తం 10 ఛానల్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన. దీంట్లో ఒక సరే, ఫస్ట్ టాప్ లో ఉన్నది మనకి ఆదిరెడ్డి గారిదే ఎక్కువగా ఉంది కాబట్టి వ్యూవర్షిప్. అక్కడ ఆదిరెడ్డి గారి పెట్టినటువంటి పోల్లో ఎలాంటి ఓటింగ్ ఉన్నదంటే, ఆదిరెడ్డి గారు పెట్టిన యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి పోల్లో తనుజ గారికి వచ్చినటువంటి ఓటింగ్ 37% ఉంది, అటు కళ్యాణ్కి 45% ఉంది. మొత్తం ఒకసారి క్లియర్ గా చూడండి. 10 పోల్స్ మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ని రాయండి, కామెంట్ అయినా చేయండి. ఓకేనా? ముందే మీరు డిసైడ్ అయిపోవద్దు, ప్లీజ్ వినండి. ఆదిరెడ్డి గారి ఛానల్లో తనుజకి 37% ఓటింగ్ ఉంటుంది, 45% ఓటింగ్ కళ్యాణ్కి ఉంది. దాని తర్వాతకి గలాట గీతు తన ఛానల్లో ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే మీరు 37%, సేమ్ 37% తనుజకు ఉంది, 53% కళ్యాణ్కి ఉంది ఓటింగ్. 53% కళ్యాణ్కి ఉంది ఓటింగ్. దాని తర్వాత కనుక మీరు చూసినట్లయితే న్యూస్ బౌల్ ఛానల్, న్యూస్ బౌల్ కావచ్చు, జర్నలిస్ట్ సతీష్ కావచ్చు, ఆ రెండు ఛానల్ కూడా సతీష్ అన్నయ్య రెండు కూడా. అయితే దీంట్లో పెట్టిన ఓటింగ్ ప్రకారం 36% ఓటింగ్ మాత్రమే తనుజ గారికి ఉంది, 43% ఓటింగ్ కళ్యాణ్కి ఉంది. ఇది. దాని తర్వాతకి ఇంకొక 4 ఛానల్ అయిపోయినాయా? ఇంకొకటి శ్రీను 65 సీన్ ఉన్న ఛానల్. ఈ ఛానల్లో తనుజ గారికి ఉన్నటువంటి ఓటింగ్ 42% ఓటింగ్ ఉంది, 44% ఓటింగ్ కళ్యాణ్కి ఓటింగ్ ఉంది. ఈ 4 ఛానల్స్ లో తనుజకి తక్కువ ఓటింగ్ ఉంది కొంత, కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ ఉంది. ఇక రిమైనింగ్ ఛానల్స్ 6 ఛానల్స్ గురించి చెప్తా. ఆ ఛానల్స్ లో ఎక్కువ ఓటింగ్ తనుజ గారికి ఉంది. అది ఫస్ట్ మన ఛానల్. ఇప్పుడు మన ఛానల్ ప్రసాద్ 9 అనే ఛానల్. ఈ ఛానల్లో గనక ఓటింగ్ చూసినట్లయితే తనుజ గారికి 46% ఓటింగ్ తనుజ గారికి ఉంది, కళ్యాణ్కి 44% ఓటింగ్ ఉంది. దాని తర్వాతకి స్కందపురి స్కందపురి సురేంద్ర ఆ ఛానల్లో తనుజ గారికి 45% ఓటింగ్ ఉంది, 43% ఓటింగ్ కళ్యాణ్కి ఉంది. ఇది మీరు చూడొచ్చు. అవసరమైతే మీకు కరెక్ట్ కాదనుకుంటే చెక్ చేసుకోవచ్చు కూడా, మీకు ఛానల్ నేమ్ తో సహా చెప్తున్నా. దాని తర్వాతకి 45% ఓటింగ్ తనుజ గారికి ఉంది. ఇది టాప్ వ్యూస్ 2.0 ఈ ఛానల్లో 45% ఓటింగ్ తనుజ గారికి ఉంది, 42% కళ్యాణ్కి ఉంది. దాని తర్వాతకి మై రివ్యూస్ ఛానల్లో 47% ఓటింగ్ తనుజ గారికి ఉంది, 40% ఓటింగ్ కళ్యాణ్కి ఉంది. దాని తర్వాతకి భాస్కర్ మేకల ఈ ఛానల్లో 56% ఓటింగ్ తనుజ గారికి ఉంది, 36% ఓటింగ్ కళ్యాణ్కి ఉంది. దాని తర్వాతకి బిగ్ బాస్ తెలుగు స్పై ఈ అక్క ఛానల్లో తనుజకి 52% ఓటింగ్ ఉంది, కళ్యాణ్కి 37% ఓటింగ్ ఉంది. ఇది మీరు క్లియర్ గా ఇక దీన్ని బట్టి మీరు బేరీజ్ వేసుకోండి ఎలా ఉంది ఓటింగ్ ఏంటని. నిన్న అబ్జర్వ్ చేసినట్లయితే ఇవే 7 సేమ్ ఛానల్స్ లో నిన్న ఓటింగ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కళ్యాణ్కి కొంత ఎడ్జ్ ఉంది ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ లో. ఇవాళ ఒక 6 ఛానల్స్ లో తనుజ గారికి బెటర్ ఓటింగ్ అయితే వచ్చింది. ఇక రిమైనింగ్ 4 ఛానల్స్ లో కళ్యాణ్ గారికి అదే ఓటింగ్ అలానే కొనసాగుతుంది. అది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కి తనుజ ఫ్యాన్స్ సవాల్ ఓటింగ్ లో అని ఎందుకు పెట్టారంటే, పెరిగింది సేమ్ ఇవే ఛానల్స్ లో నిన్న
ఆల్మోస్ట్ కళ్యాణ్ గారికి ఉండే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా, కానీ ఈ రోజు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా తనుజ గారికి కొంత ఎడ్జ్ వచ్చింది, ఓటింగ్ పెరిగింది. నేను చెప్పిన ఛానల్స్ పేర్లన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇది యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నటువంటి ఓటింగ్ సర్లే. ఇక ఇన్స్టాలో గూగుల్ ఫార్మ్స్ లో కొంతమంది ఇన్స్టాలోనే గూగుల్ ఫార్మ్స్ పెడుతూ అవి లింక్స్ ఇస్తారనమాట, డాక్యుమెంట్ లింక్. దాని ప్రకారంగా ఓటింగ్స్ కూడా కొన్ని జరుగుతున్నాయి. కొంతమంది ఏమో హైడ్ చేస్తారు. కొంతమంది మనం ఓటింగ్ చేస్తే అది వాళ్ళు మాత్రమే చూసుకోగలుగుతారు, మనం ఓటింగ్ మాత్రమే వేయగలం, మనం చూడలేము. అట్లా కొన్ని ఉంటాయి. కొన్ని మనం చూడొచ్చు, ఓటు వేసిన తర్వాత ఆ ఓటింగ్ రిజల్ట్ ని వెంటనే మనం చెక్ చేసుకోవచ్చు, ఆ పరంగా చూసుకోవచ్చు అనమాట. అట్లా ఇన్స్టాలో మనకి డిస్ప్లే అయ్యేంత వరకు కూడా ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఛానల్స్ అన్నింటిలో దాదాపుగా చాలా ఛానల్స్ లో తనుజ గారికే ఓటింగ్ ఎక్కువ పర్సెంటేజ్ జరుగుతుంది. కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుండు. అది మరీ ఎక్కువ డిఫరెన్స్ తో ఓటింగ్ లేదులే కానీ, కొంత డిఫరెన్స్ ఉన్నా కానీ మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ ఛానల్స్ లో తనుజ గారికి ఓటింగ్ ఎడ్జ్ ఎక్కువగా నడుస్తుంది. ఇటు కళ్యాణ్ కి కొంచెం తక్కువగా ఉంది. థర్డ్ ప్లేస్ లో కనుక చూస్తే కొన్ని ఛానల్స్ లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. కొన్ని అంటే ఆల్మోస్ట్ ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్ లో ఇమాన్యుల్ ఉంటుండు. ఫోర్త్ ప్లేస్ లో కనుక చూసినట్లయితే మనం ఊహించని విధంగా సంజన గారికి ఫోర్త్ ప్లేస్ లో వచ్చారు. ఆల్మోస్ట్ చాలా ఛానల్స్ లలో యూట్యూబ్ ఏమో పెట్టుకోవడానికి అవకాశం లేదు. యూట్యూబ్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ 4th ఆప్షన్ లో మిగతా వాళ్ళందరూ పెట్టాల్సింది, కానీ అక్కడ అర్థం కావట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ లో 10 పెట్టవచ్చు, 12 కూడా పెట్టవచ్చు, ఆ రకంగా ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న దాంట్లో కనుక చూస్తే సంజన గారికి 4th ప్లేస్ మాక్సిమం ఎక్కువ ప్లేస్లలో వస్తుంది. ఇది 6% ఓటింగ్ అలా ఉంటుంది ఆమెకి. 6% ఓటింగ్ లో భరణి గారు అండ్ సంజన గారు ఉన్నారు. ఈ వీళ్ళిద్దరిలో కూడా కొంచెం ఎడ్జ్ ఆ 6% మీదనే సంజన గారు కొంచెం బెటర్ గా ఉంది. దాని తర్వాత ప్లేస్ లో భరణి గారు ఉన్నారు. ఇది 4th అండ్ 5th. 6th ప్లేస్ లో కనుక చూసినట్లయితే డేమన్ పవన్ ఉండు 5% ప్లస్ అట్లా ఉంది. 5 to 6 మధ్యలో డేమన్ పవన్ ఓటింగ్ ఉంది. దాని తర్వాత చూస్తే దివ్య గారి ఓటింగ్, దివ్య వారు ఆమెది కూడా 5+ అంటే 5 to 6 ఆ మధ్యలోనే, కాకపోతే డేమన్ పవన్ కంటే కొంచెం తక్కువ. దాని తర్వాత చూస్తే సుమన్ శెట్టి గారి ఓటింగ్ కూడా ఆ 5% మీదనే ఉంది, కొంచెం అటు ఇటుగా. అంటే ఆల్మోస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది 5% ఓటింగ్ మీద ఉన్నది. మొత్తం 8 మంది పేర్లు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 5+ ఓటింగ్ మీద 5 మీద ఉన్నది ఓటింగ్ 3 ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఉన్నారు, దివ్య గారు ఉన్నారు, డేమన్ పవన్. వీళ్ళ 3 కూడా 5% ఓటింగ్ మీద ఉన్నారు. అండ్ సంజన గారు, భరణి గారు వీళ్ళిద్దరు 6% ఓటింగ్ మీద ఉన్నారు, కొంచెం అటు ఇటు డిఫరెన్స్ తోటి. దాని తర్వాతకి ఇమాన్యుల్ కి ఇవాళ ఎందుకో కొంచెం తగ్గింది, మరి అది అర్థం కాదు, అది ఎట్లా తగ్గిందో అర్థం కాదు. కానీ 9 to 10%, నిన్నటి వరకు 12, 13 వరకు ఉంది మాక్సిమం. కానీ ఇవాళ యావరేజ్ గా అంతా కనుక చూసుకున్నట్లయితే 10 అంటే 9 అంటే ఆల్మోస్ట్ 10 వరకు ఇమాన్యుల్ ఓటింగ్ ఉంది. ఇది మీకు మాక్సిమం ప్రూఫ్స్ తోటి చూపించినటువంటి ఓటింగ్ రిజల్ట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.